హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బీచ్కి వెళ్తున్నాము. చెన్నైలో బీచ్, మెరీనా బీచ్ ఫేమస్. మా ఇంటి కంచెలు అయితే 5 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కొక్కరికి ₹2 అండి బస్సు. మా ఆడవాళ్ళకైతే ఫ్రీ అండి, మగవాళ్ళకైతే ₹2 బస్సు కూడా ఫుల్ ఫిలప్ అయిపోయింది. ఇప్పుడు ఖాళీగా ఉంది, నీకు కనిపించేది కానీ తర్వాత మస్తు ఫిలప్ అయిపోయింది. ఇగో బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. మస్తు మస్తు ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. 1:30కి వచ్చినాం మేమైతే. 5-6 గంటలకు వస్తే బాగుంటుంది, లొకేషన్ చూద్దానికి బాగుంటుంది. కానీ పిల్లలు వేసుకొని వస్తున్నాం కదా, కాసే వాళ్ళకు మళ్ళీ పోవడానికి బస్సు దొరకదండి. బస్సులు అంటే మస్తు ఫుల్ పబ్లిక్ ఎక్కుతుర్రు, అందువల్ల ఇబ్బంది అవుతుంది. ఇట్లా ఉంటాయి అద్దాలు అయితే మంచిగా గవ్వలతో తీసి ఉంటుంది. ఒక్కొక్కరు ప్రైస్ అడిగా నేను, 500-600 చెప్తుర్రు. కానీ షైనింగ్ మస్తు ఉంటుందండి. డ్రెస్ల కాంచెలు ఉంటుంది. నడిచే వస్తున్నాము ఏట్ల నుంచి అయితే, ఉష్క నుంచి. ఇగో ఇట్లా ఉంది లొకేషన్ అయితే, చాలా చాలా బాగుంది. అటు చుట్టుపక్కల మొత్తం షాప్సే. అన్ని అవైలబుల్గా ఉంటుంది, కొనవచ్చు. మస్తు రేట్ ఉంటుందండి. బయటకంటే ఇక్కడ మస్తు రేట్ ఉంటుంది. బీచ్లో ఏంటంటే నైట్ చూస్తే బాగుంటుంది, కానీ పిల్లలు వేసుకొని ఉండొద్దండి. మాకు పిల్లలతో వచ్చేసినాను కదా, లేట్ అయింది. నేనైతే చేపలు దొరక నోరుపోయింది. నేనైతే ప్రైస్ అయితే అడిగేసినాను. చాలా అన్ని రకాల సముద్ర చేపలు అయితే అన్ని రకాలుగా ఉన్నాయి. చూడండి, ఒక పీస్ వచ్చేసి ఒక ప్లేట్ ఉంది చూడండి. ఆ ప్లేట్లో 2, ఒక్కొక్కటి 3, 4 ఉన్నాయి కదా. ఒక్క ప్లేట్ ₹80, ₹100. ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ ₹50 అంటే ఒకటే ఉంటుంది. ఇప్పుడు 2 ఉన్నాయేమో ₹100. నేనైతే 2 ప్లేట్లు తీసుకున్నాము. 200 పెట్టి 2 ప్లేటే తీసుకున్నాము. పిల్లలైతే పక్కకు తింటున్నారు, తినే చూపించలేదు. ఇట్లా ఉంటుంది. చాలా ఫ్రై చేసి మంచి టేస్ట్ అయితే బాగుంటుందండి. మనకు ఎప్పటికీ మన ఊరి చెరువులో ఉంటాయి కదా, ఇక్కడైతే మనకు దొరికాయి కదా. సముద్రం చేపలు తినడం పెద్దది. సముద్ర చేపలు అయితే నేను ఇప్పుడు మేము బీచ్కి వచ్చినా ఇదైతే ఖచ్చితంగా తింటాం. మేమైతే ఏదైనా ఒకటి సముద్ర చేపలు అయితే తింటాం. నలుగురు ఉన్నాం. 2 ప్లేట్లు చెరొకటి, మనిషి ఒకటి అయితే తిన్నాం. అందరం అయితే ఇక తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. చేపలు అయితే మేము చూపిస్తున్నాను. అన్ని రకాల పీతలు, రొయ్యలు, చేపలు, వజ్రము, బంగారు తీగ, అన్ని తీగలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి పేర్లు అయితే నాకు రావు. మంచి పేర్లతో వాళ్ళు అంటారు కానీ నాకు ఒక్కటి రావు. నాకైతే ఇక బీచ్ లోపలికి అయితే పోతున్నాం. లోపలికి అయితే ఎంట్రెన్స్ అయిపోయింది. ఇట్లా వచ్చిన అలలు అయితే బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మా పిల్లలు భయపడుతున్నారు. సన్నుష్క కదా, పోయారు, జారి పడారు, అందరు పడుతున్నారు. చాలా మస్తు అనిపించింది. కానీ పైన ఎండ బాగా కొట్టింది. కొంచెం కూల్గా ఉంటే బాగుంది, వాతావరణం హాట్గా ఉందండి. అట్లా వస్తుంది. మొత్తం అలలు అయితే వచ్చేసినాయి. కాసేపు దాకా పిల్లలు, నేను, మా ఆయన మొత్తం అయితే ఇక ఫొటోస్, వీడియోస్ తీసుకుంటూ గడిపేస్తాం చాలా సరదాగా. టైం వచ్చేసి 4:30 అయింది. అన్నే 1:30 పోయిన మనుషులం, 4:30 వరకు అక్కడనే స్పెండ్ చేసినాం వీడియోస్. అట్లా చాలామంది ఉన్నారు. లోపలికి పోతున్నారు కానీ చెప్పులు పోయినాయి ఫ్రెండ్స్. నా అయితే సగం దూరం కొట్టిపోతుంది. మళ్ళీ దబాబు తీసుకొచ్చిన. ఇందాక వచ్చిన నిలబడ్డ వరకు వచ్చినాయి. అందుకే భయంతో పక్కన తీరానికి నిలబడ్డాం. పోరగాళ్ళేమో లోపలికి పోయి కొడదామని చూస్తున్నారు. మన సైడ్కి ఏమైనా చెరువులు ఉంటాయి కదా, మనం చూడలేము కదా. మెరీనా బీచ్ ఇలా ఉంటుంది. కానీ ఆదివారం వచ్చిందంటే కిక్కిచ్చిపోతారు ఫ్రెండ్స్. నేనైతే అందుకే ఆదివారం రాలేదు. ఎండ బాగా కొడుతుంది, కళ్ళు అందుకే చిమ్మగిలిపోతున్నాయి. ఎండ బాగా కొడుతుంది, మండిపోతుంది ఎండ. పిల్లలైతే అటు చూసి ఇట్లా ఉంది. సింపుల్గానే తయారైపోయినాం ఫ్రెండ్స్. ఎండ అయితే బాగా కొడుతుంది. ఇటు గుర్రాలు, ప్రతి ఒక్కటి పిల్లలకు గౌన్లు అన్నీ ఇక్కడ దాకా అమ్మొస్తారు. ఐస్ క్రీమ్స్ కూడా అమ్మొస్తాను. లాస్ట్కి తినేస్తాం. ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడు కొనలేదు. నేనైతే ఇక్కడే ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇంకొక కిలోమీటర్ దూరం పోతే అన్ని ఎంజీఆర్ సమాధి అండ్ జయలలితది, ఇంకుంటారు కదా అన్నాశైల ఉంటుంది చూడు, అన్నవారిది అందరివి ఉంటాయి సమాధులు. అక్కడ సమాధులు, వాళ్ళ జ్ఞాపకాలు, ఎంజీఆర్ అన్నీ ఉంటాయి. అన్న అయితే చూసి వచ్చినాం. ప్రస్తుతానికైతే ఇంకా మేము బీచ్లో ఉన్నాం. బీచ్లో ఎంతసేపు ఉన్నా ఉండబుద్ధి అవుతుంది, మస్తు అనిపిస్తుంది. ఇక్కడైతే ఇక్కడ ఏది ఒక్క ఫోటో తీసుకుంటే ₹100 అంట. ఫ్యామిలీ ఫోటో కూడా దిగాం ఫ్రెండ్స్. దిగేది కూడా చూపించలేదు. ఇది ఒకటే. ఇక్కడైతే తెలిసిపోయి ఇక్కడ పావు బజ్జీ, అరటికాయ బజ్జీ అయితే ఫేమస్ అండి. నేను వచ్చినప్పుడల్లా చేప తిని ఇక్కడ అరటికాయ బజ్జీలు అయితే తింటాము. పిల్లలకైతే ఆకలి అవుతుందంటే తిరిగి వచ్చేసి అరటికాయ బజ్జీ తిని ఇక్కడనే అండి అన్న సమాధి కాడికి అయితే వచ్చేసినాము. ఎంట్రన్స్ ఇలా ఉంది, పచ్చగా ఉంది. ఇక్కడ సాయంత్రం పూట అయితే సూపర్గా ఉంటుంది. టైం వచ్చేసి 3 అవుతుంది మేము ఇక్కడ చూడబట్టి. అట్లా బాగుంటుందండి. మనం జూ పార్క్ పోయినా కూడా అన్నీ చూడలేము. అందాలన్నీ ఇక్కడనే ఉంటాయి. కానీ అప్పుడు ఒకటే రూట్ నుంచి మొత్తం తిరిగి వచ్చేది. ఇప్పుడైతే దానికి సపరేట్ చేసారు. తిరిగి రావాలంటే కాళ్ళు వస్తున్నాయి. పిల్లలకు కూడా కాళ్ళలో అలసిపోయి ఎండ కూడా బాగా కొడుతుంది. ఇలా బీభత్సంగా ఎండ కొట్టిందండి. ఇట్లా ఉంది, చాలా బాగుంది కదా. ఆంజనేయ సమాధులు ఉంటాయి. అదేనండి, అదే ఏమంటారు, ఎంజీఆర్ సమాధి అండ్ జయలలిత సమాధి. అన్నది ఫస్టే ఉంటుంది. ఇది ఎంజీఆర్ దాని పక్కకు ఇంకొంచెం ఆసుంటా పోతే జయలలిత సమాధి ఉంటుంది.
ఇగో అందరైతే వీడియోస్ ఫొటోస్ సెల్ఫీలు అని తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి అందరైతే మన యూట్యూబ్ అని అడుగుతున్నారండి. అందరూ మనం సెల్ఫీ అదేనండి మనం తీసుకుంటాం కదా సెల్ఫ్ స్టిక్ తోటి, అది మీ అందరు చూసుకుంటాం. పిల్లలు అయితే మళ్ళీ వచ్చేసారు, మళ్ళీ పోదాం అంటే వాళ్ళని దింపని చెప్పి లైక్ చేయండి అని చెప్తున్నారు. ఒక లైక్ అయితే ఇవ్వండి మా పిల్లల కోసం. అలలో పోయి వచ్చినోడు జారి పడ్డాడండి అని, అందుకే దూరంగా ఉంటారని చెప్పి దూరంగా ఉంచేసినాకో వాళ్ళ తాకిడికి కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. అందుకే కొంచెం జాగ్రత్త అని పిల్లలు అయితే బెదిరించేసారు. నేనైతే వాళ్ళైతే ఒక సరదాగా ఇలా ఉన్నారు. ఓకేనా. మా ఇగో మెరీనా బీచ్లో మా స్వీట్ మెమోరీస్ ఇలా ఉండిపోయాయి. మీకైతే దగ్గరగా ఉంటే మాత్రం బస్సులో అవైలబుల్, బస్సు ఎక్కడం వల్ల కూడా ₹2 అంటే మన సైడ్ ఏమో మస్తు పైసలు అయిపోతాయి కదా, మనిషికి ఒకటి ₹2. కానీ మస్తు అనిపించింది, మస్తు ఎంటర్టైన్మెంట్ బాగుంది. బీచ్ అందాలు ఎప్పుడైనా మనం చూడలేము కదా, ఇక్కడైతే చూస్తున్నాము. ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు. అందరైతే నన్ను ఎగొస్తున్నారు, ఈమె వీడియో తీస్తుంది కదా, వీడియో తీస్తుంది అని అడుగుతున్నారు. ఒక 2-3 అయితే అడిగారు ఫ్రెండ్స్. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేనైతే ఇట్లా ఉన్నా, మనం ఎప్పుడు పోలేం కదా, మన పల్లెటూరులో ఉండేటోళ్ళు మనం అయితే ఎక్కువ పోలేం కదా. మళ్ళీ అయితే ఇప్పుడు జయలలిత అక్కడికి వచ్చేద్దాం. జయలలిత మన సినిమా హీరోయిన్ అండ్ సీఎం ఒకప్పుడు, ఏది మన మద్రాస్ సీఎం అండి. అమ్మ, ఇక్కడ అమ్మ అంటారు. ఆమె ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్నది. ఆమె అయితే బాగా సేవలు అయితే బాగా చేసింది. మంచి పథకాలు అయితే ప్రవేశపెట్టింది. ఆమె హోటల్ కూడా ₹5 హోటల్, ఫ్రీ హోటల్ కూడా ఉంది. ఇక్కడ ఒక రెండు ఇడ్లీ తింటేనే కడుపు నిండుతుంది. అది కూడా నేను తినేసినాక మళ్ళీ బస్సు ఎక్కుతున్నాం ఇక ఫ్రెండ్స్. ఇక్కడ బస్సు తెలుసు కదా, ఆడవాళ్ళకు ఎక్కడైనా కానీ ఆధార్ కార్డుకి ఏం అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ మన ఆడవాళ్ళని చూసే కథ టికెట్, ఫ్రీ టికెట్. ఇంకా మగవాళ్ళకి అయితే ₹2 అట. మా పాపకు మా చిన్నోనికి మా ఆయనకైతే ₹2 అయితే తీసుకున్నాడు. ఇక్కడ లాస్ట్ ఫోటోలో ఇలా తీసుకున్నాం. పిల్లలే కూడా ఇక మెన్షన్ చేస్తున్నాను. మేమిద్దరం, మాకు 3, మా ఆడబిడ్డ మా 2 పిల్లలు, వాళ్ళకు కూడా ఫోటో అయితే వీళ్ళు దిబ్బిన లొకేషన్ అయితే ఇట్లా ఉంది. మీకు ఎలా అనిపించిందో మీ కళ్ళకు కట్టినట్టు చూపించాలని అనుకుంటున్నాను. మా స్వీట్ మెమరీస్ మీతో షేర్ చేద్దామని వీడియో అయితే పెడుతున్నాను. మనమైతే ఎప్పటికైతే సముద్రం దగ్గరికి పోలేము కదా, ఇక్కడ చెన్నైకి వచ్చినప్పుడు అనుభవించాలండి. ఓకేనా. నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.